దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తెనాలిలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల్లో అమ్మవార్లు విశేష అలంకరణలతో దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు. పలు చోట్ల అమ్మవార్ల విగ్రహాలను కొలువుదీర్చి నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గంగనంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు శ్రీ భద్రకాళీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి చక్కెర పొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. మునగాళ్ల వెంకట సుబ్బారావు, అప్పన్న దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అట్లాగే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. సుల్తానాబాద్ మెయిన్ రోడ్ పక్కన గల శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా 4వ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు. మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు 4వ రోజు శ్రీ వరాహిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలతో సహస్రనామార్చన నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద 93వ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం 4వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం, శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో 31వ శ్రీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కాళీమాత భక్త బృందం సభ్యులు, శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం 4వ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి మాతగా దర్శనమిచ్చారు. సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, విశేష అలంకారాలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని, సాయిబాబాను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, యశోద, ప్రతాపు, గీత, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమనందు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా ఎంతో విశేషంగా అలంకరించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు, ఈ యొక్క విశేషంగా అమ్మవారిని ధాన్యంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ఈ రోజున భక్తుల చేత పూజాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి గురుదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా గురూజీ గారి చేతుల మీద ఉండగా ఈరోజు సాయంకాలం అన్నపూర్ణాదేవిగా మనం అలంకరించుకున్నాం. కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చినటువంటి ధాన్య ప్రసాదాన్ని గురూజీ గారు మరి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం వినియోగాన్ని కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మరి అదేవిధంగా మరి మహాచండీ యొక్క పారాయణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం ఆ యొక్క పండితుల చేత నిర్వహించడం జరిగింది. మరి భక్తులందరూ కూడా చేసి చక్కగా ప్రతిరోజు కూడా అన్నప్రసాదాన్ని, తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా గురుదేవుల అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందినారు. మరి అదేవిధంగా ఇక దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించడం జరిగింది. మరి ఆ రోజున మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని వేలాది మందికి భక్తులకు అన్నప్రసాదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి తదుపరి ఆ రోజున విశేషంగా బాబావారికి మహాసమాధి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడును. మరి ఆ రోజున విజయదశమి రోజు సాయంత్రం
పల్లకి ఊరేగింపు గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడును కాబట్టి భక్తులందరూ కూడా శేష జనవాహులై